నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హనుమంతుని ఆలయం లేని గ్రామం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. ఆంజనేయ స్వామి బ్రహ్మచర్యాన్ని అవలంబించి తన జీవితాన్ని పూర్తిగా రామార్పితం చేశాడు. వివాహం కానివారు ఈ సన్నిధిలో 7 మంగళవారాలు 108 ప్రదక్షిణలు చేస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలను ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో సందర్శిద్దాం. మద్ది చెట్టు తొర్రలో 5 తరల సర్పరాజు ఛత్రం పట్టినట్లు ఉండగా భక్తులపైన అర్జున వృక్షం అనగా మద్ది చెట్టు పైన ప్రియత్వంతో తన సన్నిధిని ప్రకటించటం ముమ్మాటికి అద్భుతమైన దైవగుణం. అలాంటి విశిష్ట గుణ సంజాతుడు విలక్షణ శోభితుడు అయిన ఆంజనేయ స్వామి మద్ది ఆంజనేయ స్వామిగా పూజలందుకుంటున్నాడు. రజత మంటపంలో సర్వాలంకారయుక్తంగా అభీష్ట వరదుడై స్వామి తేజరిల్లుతున్నాడు. అభయానంద రూపునిగా మద్ది ఆంజనేయుడు హనుమ అవతారమూర్తిమత్వాన్ని సమగ్రంగా ప్రకటిస్తున్నాడు. రజత కవచాలంకృతంగా పుష్పమాలికలతో తమలపాకుల అమరికతో గోచరమవుతాడు. త్రేతాయుగంలో మధ్వాసురుడనే రాక్షసుడు మద్దివృక్షం రూపంలో ఉండేవాడట. కలియుగంలో మధ్వునిగా జన్మించి ఎర్రకాల్వ ఒడ్డున ఆంజనేయ స్వామికై తపస్సు చేస్తూ ఉండేవాడట. అతని సమీపాననే ఉండేలా హనుమ వెలసి శ్రీ మద్ది ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధికెక్కాడట. అంతటి దివ్యచరిత గల ఈ ఆలయ సందర్శనం చేద్దాం రండి. మధ్వుణ్ణి అనుగ్రహించటానికే అన్నట్లుగా స్వామి ఈ క్షేత్రంలో అవతరించాడని ప్రతీతి. గురువాయిగూడెం గ్రామంలో అత్యంత సుందర సుమనోహరమైన వర్ణార్ణవమైన ఆలయ గోపురాలు ప్రాకారాదులతో 7 అంతస్తులు పంచకలశయుక్త రాజగోపురంతో ఈ సన్నిధి అలరారుతోంది. 35 సంవత్సరాల క్రితం స్వామికి పూర్తి స్థాయిలో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో పంచముఖ హనుమాన్ చెంతనే సువర్చలాదేవి కొలువై ఉన్నారు. గృహస్థుడుగా ఆంజనేయుడు కానవచ్చే ప్రదేశమిది. ఉత్సవ విగ్రహాలకు జరిగే విశేష పూజలను కనులారా చూసి ధన్యులమవుదాం. ఆంజనేయః పూజిత పూజితాః సర్వదేవత అనేది వేదోక్తి. ఒక్క ఆంజనేయుణ్ణి పూజిస్తే చాలు సర్వదేవతల్ని ఆరాధించిన ఫలితం కలుగుతుంది. శరణం శరణం మారుతి శరణం. ఈ స్వామిని దర్శించుకున్నంత మాత్రం చేతనే జన్మలగ్నాత్ శని దోషాలు, రాహుకేతు దోషాలు, విశేషించి నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం
శ్రీకరమంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకరమంగళ శుభకర చరణం. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి తెల్ల మద్ది చెట్టుకు వెలసి కుడి చేతిలో గద ఎడమ చేతిలో ఫలంతో భక్తులకు దర్శనమిచ్చి కటాక్షిస్తుంటాడు. పిలిచిన వెంటనే పలికే దైవంగా స్వామివారిని భక్తులు ఈ క్షేత్రంలో సేవిస్తారు. గురువాయుగూడెం మద్ది ఆంజనేయ క్షేత్రంలో ప్రతి శనివారం స్వామి మూల విరాట్కి పంచామృత అభిషేకాల్ని నిర్వహిస్తారు. స్వామికి బహువిధ అభిషేకాలు ఇక్కడ నిత్యం జరుగుతాయి. దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. ఆంజనేయ స్వామి సువర్చల కళ్యాణోత్సవం ఈ ఆలయంలో నేత్ర పర్వంగా జరుగుతుంది. ఆ వైభవాన్ని కనులారా చూద్దాం. ప్రతి నెలా స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామి కళ్యాణ వేడుకను కమనీయంగా నిర్వహిస్తారు. శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. ఈ క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకల్ని పంచాహ్నికంగా 5 రోజుల పాటు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం 1,00,000 తమలపాకుల అర్చన, ప్రతి ఆదివారం సామూహిక సువర్చల హనుమత్ కళ్యాణాలు, ప్రతి సోమవారం లక్ష్మీ పుష్పార్చనలు కొనసాగుతాయి. ఆత్మానుభూతిని కలిగించు హనుమా దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. స్వామివారే స్వయంగా భక్తుల్ని ఉద్ధరించడం కోసం ఏర్పడినటువంటి స్థలాల్ని స్వయం వ్యక్త స్థలాలు అంటారు. అలా స్వయం వ్యక్తమైన స్థలాల్లో శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత పొందింది. అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి యొక్క క్షేత్రం ఎంత విరాజిల్లటానికి భక్తుల యొక్క కోరికలు వెంటనే నెరవేరటమే ప్రధానమైనటువంటి కారణం. ఎప్పుడో 40 సంవత్సరాల పూర్వమే హనుమత్ దీక్షలు 40 రోజులు దీక్షలు చేసి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దీక్షలు పూర్తి చేసుకుని మాలా విసర్జన చేస్తూ ఉంటారు. అష్టోత్తర పూజలు, అలాగే పూర్వాభాద్ర నక్షత్రం రోజున సుభద్ర హనుమత్ కళ్యాణము, ప్రతి శనివారం అభిషేకము, ఇట్లాగా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేయబడుతున్నాయి. సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఆలయంలో మరెందరో ఇతర దేవతామూర్తులను చూచి భక్తులు తరిస్తారు. కలౌ వెంకటనాయకః కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు ఈ కోవెలలో అర్చావతార మూర్తిగా ప్రకటితమవుతున్నాడు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లది స్థానక మూర్తిగా కటివరద అభయ హస్తాలతో స్వామి నెలకొని ఉంటాడు.
అన్ని వైష్ణవ సంబంధిత పర్వదినాల్ని ఈ సన్నిధిలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నమో నమో శ్రీహరి గోవింద గోవింద నమో నమో హరి హరి గోవింద గోవింద. ప్రధాన రహదారి చెంతనే ఉన్న ఈ ఆలయ దర్శనం భక్తుల ఐహిక ఆముష్కిక చింతనల్ని నెరవేరుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్మరించినంతనే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయుడు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామిగా తన కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ప్రసరింపచేయాలని ఆకాంక్షిద్దాం.